హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మరొక అప్డేట్ ద్వారా అయితే అంటే రైతులకు ఈ నెల 26 నుంచి కూడా రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే అంటే ఇప్పటికే గ్రామ సభల్లో అర్హుల జాబితా లాంటి విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ అర్హుల జాబితాల్లో ఎవరి పేర్లైనా రాకుండా ఉంటే దయచేసి వారంతా కూడా ఈ రోజు నుంచి 24వ తారీఖు వరకు కూడా గ్రామ సభల్లో మీరు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలు, ఎందుకంటే 26 నుంచి డబ్బులు వేస్తున్నారు కాబట్టి ఇప్పటికే అర్హుల జాబితాలు విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ అర్హుల జాబితాలో మీ పేర్లు ఎవరైనా రాకుండా ఉంటే మీరు తప్పకుండా ఈ అర్హుల జాబితాలో పేర్లు రాని వారంతా మీరు డబ్బులు పొందడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో మనకు డబ్బులు జమ అవుతాయన్నమాట, తీసుకోవచ్చు మీరు. కాబట్టి మీరు ఇప్పుడైతే అప్లికేషన్ వేసుకోండి. ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే మీకు మళ్ళీ ఇచ్చే అవకాశం లేదు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి, ఏ రైతులకు ఇస్తారు, ఏ రైతులకు ఏరు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ యొక్క వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక తప్పకుండా ఎవరైనా సరే అంటే 26వ తారీఖు నుంచి కూడా డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే మీరు అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఈ యొక్క తప్పైతే చేస్తున్నారన్నమాట. ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే మీకు మళ్ళీ కూడా వచ్చే అవకాశం అయితే లేదనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో మీకు ఏదైనా రైతు భరోసాకు సంబంధించి ఇబ్బంది ఉంటే, రైతు భరోసానే కాదు మిగిలినటువంటి పథకాలకు కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా మీరు ఈ గ్రామ సభలో దరఖాస్తులు కనుక చేసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందండి. మీకు తప్పకుండా డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే మీరు చేసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారంటే మాత్రం ఇది తప్పకుండా మిస్ అవ్వకుండా చేసుకోండి. మరొక 4 రోజుల్లో మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి. ఒకవేళ ఇప్పుడు కనుక మిస్ అయితే మళ్ళీ కూడా మీకు అవకాశమే లేదు. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క అప్డేట్ని అయితే తెలుసుకోండి. మీ గ్రామాల్లోనే గ్రామ సభలు అయితే పెడుతూ ఉన్నారు. మీరు తప్పకుండా ఈ అప్లై చేసుకుని ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తప్పుగా నమోదైంటే అవి సరి చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకోండి. దయచేసి ఈ గ్రామ సభలు అంటే చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. దీంతో పాటు కూడా మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపబోతుంది. కాబట్టి ఈ పీఎం కిసాన్ నిధులకు కూడా ప్రభుత్వం ఆమోదం తెలుపుతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోండి. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది. కాబట్టి రైతులు మిస్ అవ్వకుండా చేసుకోండి. అలాగే ఇంకా ఎవరైనా కొత్త వారు, తెలియని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా తెలియజేయండి. ఇదే చివరి అవకాశం, మళ్ళీ కూడా డబ్బులు వచ్చే అవకాశం లేదు. యాసంగి సీజన్కి సంబంధించి తొలి విడతగా 6,000 రూపాయలు అయితే ఇస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఈ వీడియోని మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేసి వారు కూడా అప్లై చేసుకునేటట్టు చేసి మీరు కూడా డబ్బులను అయితే ఇక ఈ పథకాలే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది మీకు డబ్బులు వేయడానికి.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉండండి. మీకు డబ్బులు అయితే వేయబోతోంది 26 నుంచి కూడా ముందుగా నా బ్యాంక్ అకౌంట్లో ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో ఆ రైతులకు డబ్బులు విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క అప్డేట్స్ని అయితే చూసుకుని మీరు ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి అయిందని. ఇక మనకు రైతు భరోసాతో పాటుగా రైతు భరోసా ఎకరానికి 7,000 రూపాయలతో పాటు పీఎం కిసాన్కి సంబంధించినటువంటి 19వ విడత డబ్బులు కూడా విడుదలవుతాయని మరొకసారి స్పష్టం చేసింది. కాబట్టి ఒకేసారి రైతులకు ఈ విధంగా డబ్బులను జమ చేస్తున్నట్టు కూడా ఇక మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి. ఇక గతంలో చూసుకుంటే మనకు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసినా కూడా చాలామందికి ఏంటంటే డబ్బులు అయితే జమ కాలేదన్నమాట. అంటే ఈకేవైసీ చేసుకునే కారణంగానే ఎక్కువ మందికి ఈ యొక్క డబ్బులు ఎందుకు జమ కాలేదంటే ఎవరైతే మనకు రైతులు ఈకేవైసీ చేసుకోలేదో వారికి మాత్రమే డబ్బులు పడలేదన్నమాట. అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఇక డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇంకా కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాలను గమనించి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఒకేసారి మీకు డబ్బులు విడుదల చేస్తున్నాయి. కాబట్టి మీరంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బులు పొందాలి అంటే మీరు తప్పకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కానీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎలా అయితే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అర్హత ఉండి కూడా డబ్బులు అయితే పొందలేకపోతున్నారు. దానికి వివిధ కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక ఆ కారణాలన్నీ కూడా మీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. గతంలో కూడా మనకు డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి డబ్బులు జమ కాక ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మనకు వానాకాలం సీజన్ అయిపోయింది. ఇక వానాకాలం సీజన్లో మనకు రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు యాసంగి సీజన్ నడుస్తుంది. కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయిందనమాట. కాబట్టి యాసంగి సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. 26వ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా యొక్క డబ్బులు అయితే పడతాయి. మీరు ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి. మీకు అర్హత ఉంటే కనుక తప్పకుండా ఈ డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం చేత మీకు డబ్బులు ఆగినా కూడా అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు మీరు సరిచూసుకోకుండా ఒకవేళ మీకు డబ్బులు ఆగినా కూడా మళ్ళీ కూడా మీకు ఏంటంటే ప్రభుత్వం అయితే రెండోసారి ఈ పెండింగ్ డబ్బుల విడుదలకైతే ఆమోదం అయితే తెలుపుతుందన్నమాట. ఇక ఈ పెండింగ్ డబ్బుల విడుదలకు మీకు మళ్ళీ కూడా ఆమోదం తెలిపితే కనుక డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి సిద్ధమైపోండి. మీకు డబ్బులు అయితే విడుదలవుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు అప్డేట్స్ అయితే తెలుసుకుంటూ ఉంటే అంటే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలు తెలుసుకుంటూ ఉంటే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు విడుదల చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇది అప్డేటు.